అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి. వాళ్ళకు పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు, ఎన్ని నివాసాలు కూల్చారు, ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు, సమాధానం చెప్పండి. నంబర్ 3, గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ ఆన్సర్ సిలో ఏమన్నారంటే హెచ్ఎండబ్ల్యూఎస్బి నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు. అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు, సంతోషం. మరి ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా, ఇంకెక్కడి నుంచైనా గాల్లో నుంచి తెస్తున్నారా? ఆ 2.5 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి. తర్వాత అధ్యక్ష, ఈ మూసీ మీ నియోజకవర్గంలోని వికారాబాద్ నుంచి ఆ అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతుంది. గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు 32 ఎస్టీపీలు కట్టాం. అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఒక ఎస్టీపీ కట్టాం. ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిండ్రు, గడ్డి పెరిగింది. ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట హిమాయత్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో మేము మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని 32 ఎస్టీపీలు కట్టాం. మరొక 39 ఎస్టీపీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అమృత్ పథకం కింద మేము ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరు వచ్చాయా, ప్రారంభించారా, ఏ దశలో ఉన్నాయో సమాధానం చెప్పండి. తర్వాత అధ్యక్ష, చివరి క్వశ్చన్, మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉందో చూసుకొని ముందే గేట్లు కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. చివరిగా నేను చెప్పేది, మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. శ్రీ కె శంకరయ్య గారు. అధ్యక్ష, ధన్యవాదాలు. మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ చేపట్టడం ఈ మహానగరానికి మంచి శుభసూచకం. ఎప్పుడే కానీ ఇటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మూసీ నదిని ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో అది ముందుకు తీసుకుపోవాల్సిందే. దానికి పూర్తిగా ఈ ప్రజలు సహకరిస్తూ ఉన్నారు, కానీ కొందరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కాలేరు వెంకటేశ్వర్. మొత్తము హైదరాబాద్ నగరంలో ఉండే కాన్స్టిట్యున్సీలలో అంబర్పేట కాన్స్టిట్యున్సీ
మూసీ ప్రవాహక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది అధ్యక్ష. అయితే మన సహచర ఎమ్మెల్యేలు గత 10 సంవత్సరాలలో ఏం చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. నేను వాళ్ళందరికీ, మా బ్రదర్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు 2 సంవత్సరాల నుంచి రిపీట్ చేస్తూ ఉన్నారు. ఈ గత 10 సంవత్సరాల గురించి మర్చిపోండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు, ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు, ఆ విషయం చర్చించుకుందామని నేను వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. మూసీ పునరుజ్జీవము నాగేందర్ అన్న మాట్లాడిండు. కొరియాలో నీళ్లు మంచి నీళ్ళలాగా ఉంటాయి, తాగే నీళ్ళలాగా ఉంటాయి. అతను పోయి చూసి కూడా వచ్చిండంట అధ్యక్ష. మా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో మూసీలకు పోయే నాలాలు కొన్ని వందలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 100 నాలాల నుంచి నీళ్లు, అది స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మూసీలలో పోతున్నాయి. అయితే గత ప్రభుత్వము, ఇప్పటి ప్రభుత్వము ఎస్టీపీలు చాలా భారీగా డబ్బులు పెట్టి ఎస్టీపీలు కట్టబోతున్నారు అధ్యక్ష. కట్టారు, కొన్ని కట్టబోతున్నారు. అంటే స్టామ్ వాటర్ డ్రైన్లకు వెళ్ళి మరియు డ్రైనేజీలకు వెళ్ళి వచ్చే నీళ్లు ఎస్టీపీలకు పోతే ఎస్టీపీలో శుద్ధి అయ్యి మళ్ళీ మూసీలో కలుస్తాయి అధ్యక్ష. అయితే మొట్టమొదటగా మనము గోషామల్లో కానీ, మలక్పేటలో కానీ, ఎల్బీ నగర్లో కానీ, అంబర్పేటలో కానీ, ముషిరాబాద్లో కానీ, మిగతా కాన్స్టిట్యున్సీలో ఈ నాలాలను అభివృద్ధి చేయకపోతే ఇదే డ్రైనేజ్ వాటర్ మళ్ళా మూసీలో కలుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లతోటి మూసీని డెవలప్మెంట్ చేస్తామనంటే, మీరు ఈ నాలాలు డెవలప్ చేయకుండా 1 కోటి 2 కోట్లు ఒక్కో కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేయకుండా మీరు కోట్ల రూపాయలు మూసీలో పెట్టి వేస్ట్ అని నేను చెప్తా ఉన్నాను అంతే. ముందు మీరు కాన్స్టిట్యున్సీలలో, గల్లీలలో స్టామ్ వాటర్ డ్రైన్లు, తర్వాత డ్రైనేజ్లు ఇవి స్టడీ చేసి వీటిని మొత్తము ఎస్టీపీలలోకి ఎట్లా పోవాలి, ఆ ఎస్టీపీలలో ఎట్లా శుద్ధి కావాలి, ఆ తర్వాత మంచి వాటరు మూసీలో కలవాలని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అయితే నేను ఒక 10 నెలల క్రితము ఇక్కడ ఆఫీసర్స్ ఎన్క్లోజర్లో ఎండి గారు ఉన్నారు అధ్యక్ష, వాటర్ వర్క్స్ ఎండి గారు. 10 నెలల క్రితము మా దగ్గర ఒక 10 కోట్ల రూపాయల వర్క్స్ డ్రైనేజు, స్టామ్ వాటర్ డ్రైన్లకు నేను అప్లై చేస్తే, ఎస్టిమేషన్స్ ఇస్తే ఈ రోజు వరకు కూడా శాంక్షన్ చేయాలి. మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టేది ఎందుకు అధ్యక్ష? కాన్స్టిట్యున్సీకి ఒక 10 కోట్లు పెట్టి ముందు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా చేయండి. అది చేయకుండా మీరు 1,50,000 కోట్లు మూసీలో పెడతా అంటే దానికి ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఒక్క కాన్స్టిట్యున్సీ ఏదైనా ఇక్కడుండే హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యేలను నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరు అడగండి అధ్యక్ష. ఒక్కరికన్నా 1 కోటి 2 కోట్ల రూపాయలు మా ఎండి గారు వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారేమో అధ్యక్ష. 6 నెలల నుంచి అతని దగ్గర పెండింగ్ ఉంది. మీరు మూసిని ఏ విధంగా పునరుద్ధరిస్తారు అధ్యక్ష? మూసీలో గబ్బు వాటరు ఇవన్నీ మా ముషిరాబాద్లో, అంబర్పేటలో, మలక్పేటలో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఎంఏమో పార్టీ ఎమ్మెల్యేలను అడిగారు. ఇంత ఘోరం వ్యవస్థ ఉన్నప్పుడు మీరు ఎండి గారు ఏం చేస్తున్నారు అధ్యక్ష? మేము పోయి బతిలాడినా కూడా, రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన శాంక్షన్ చేయడు. ఏమని 10 సంవత్సరం నుంచి మేము తిరుగుతా ఉన్నాం. మీరు మూసి పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నారు. పెద్ద మా నాగేందర్ అన్న, మల్రెడ్డి రంగారెడ్డి అన్న చాలా గొప్ప విషయాలు చెప్పారు. మేము కూడా అంగీకరిస్తున్నాం. మాకు 5 కిలోమీటర్ల వరకు ఉన్నది. మూసి డెవలప్ చేయండి, మేము మీ అందరికీ సహకరిస్తాం. కానీ మూసి ఎప్పుడు డెవలప్ అవుతుంది అధ్యక్ష? ఈ నాళాలన్నీ, ఈ మురికి నీళ్ళన్నీ, ఈ డ్రైనేజ్లన్నీ మూసీలో కలుస్తాయి. ఆయన శాంక్షన్ చేయడు. మీ ద్వారా నేను ఈ రోజు రిక్వెస్ట్ చేస్తున్నా, తన దగ్గర 10 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి, అవన్నీ శాంక్షన్ కావాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మన వికారాబాద్ ప్రాంతం నుంచే యొక్క మూసీ రివర్ అనేది అనంతగిరి గుట్ట నుంచే స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వికారాబాద్ నుంచి నా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్ ద్వారానే ఈ మూసీ రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. నా రిక్వెస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, మన వికారాబాద్ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతున్నది కాబట్టి మన ప్రాంతం నుంచి కూడా మూసీ ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు వికారాబాద్ ప్రాంతం నుంచి స్టార్ట్ చేయాలి. కాలువలు మన పూడూరు మండల్ పరిగి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోతాయి కాబట్టి అక్కడి నుంచి కాలువలు వర్క్ స్టార్ట్ చేసి చెక్ డ్యామ్స్ కూడా పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే మనకు వ్యవసాయ ప్రాంతం, చాలా మంది రైతుల పొలాలకు నీళ్లు పోవాలంటే, బోర్లలో నీళ్లు ఉండాలంటే చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తారు అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే మన ఈ మూసీ ఆధునికలో భాగంగా చాలా డెవలప్మెంట్ వర్క్స్ అయితే ప్లాన్ చేస్తారో దాని మూలంగా చాలా మంది టూరిజం, చాలా రాష్ట్రాల్లో టూరిజం పైన డెవలప్మెంట్ పైన చాలా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం క్యాబినెట్ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలి, మూసీ ఆధునికత చేయాలి, చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బోటింగ్ కానీ లేకపోతే మాల్స్ కానీ షాపింగ్ కానీ నైట్ బజార్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలు పెట్టడానికి చాలా మంది ప్రపంచ స్థాయి లోపల, నేను ముఖ్యమంత్రి గారితో పాటు అమెరికా కూడా వెళ్ళాను అధ్యక్ష. అమెరికాలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్ట్ ఉండి మొన్న బిజినెస్ సమ్మిట్ లో కూడా లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఎల్ సైన్ చేసింది అధ్యక్ష. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ నగరాన్ని చూసి వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావాలంటే మనం వరల్డ్ క్లాస్ గా హైదరాబాద్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఆధునిక పనులు చేస్తే ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తాయి, తద్వారా మనం రాష్ట్ర అభివృద్ధికి కూడా కృషి చేయొచ్చు అన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, అక్కడ ఏదైతే లంగరోజ్ టెంపుల్ అధ్యక్ష, అక్కడ ఒక పాత టెంపుల్ ఉంది అధ్యక్ష, అది బాపుఘాట్ కాంతి ఉంటుంది అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చిన అధ్యక్ష, అక్కడ ఒక హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం ఒకటి పెద్దది 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ నా దృష్టి తీసుకొచ్చిన అధ్యక్ష. నేనే దాని వరంగల్ దగ్గర ఆ విగ్రహాన్ని చెక్కే కార్యక్రమాన్ని కూడా నేనే వెళ్ళి స్టార్ట్ చేసిన అధ్యక్ష. ఆ హనుమాన్ విగ్రహాన్ని మన ఆ టెంపుల్ ముందు పెట్టడానికి, అది టెంపుల్ ల్యాండ్ అధ్యక్ష, కాకపోతే బ్రిడ్జ్ పోతుందంట దాని ముందు నుంచి, వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాకపోతే కొంత డీవియేషన్ చేస్తే హనుమాన్ విగ్రహం 108 అడుగులది అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు చెప్పండి.